నిజంగా ప్రధానంగా యూరియా అనేది దొరకని పరిస్థితుల్లో ఇది. ఆ దొరికింది కూడా ఎట్లా అంటే బ్లాక్ మార్కెటింగ్లో మొత్తం యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెటింగ్ అయిపోతుంది. ఈరోజు 270 రూపాయలేమో కడవాలంట మరి కడవాలి దమ్మరు వాళ్ళను అక్బర్ రాలే షంషీర్ రాలే షంషీర్ వస్తాడా రాలే రాజా అన్నీ చేసాం. మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి అన్నదాత పోరు అనే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది రైతు సోదరులకు. ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడుస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు తీసుకుంటూ ఉంటే దాన్ని కూడా అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏదైతే బఫే భోజనంతో మరి రైతులను పోల్చడం జరుగుతుంది. ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు ఎక్కడ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతులు సతమతం అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే మరి ఉల్లి ధర ఈరోజు 200 నుంచి 300 రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది. మరి అదే పెద్ద గడ్డలు ఉంటే 600 నుంచి 700 రూపాయల ధర పలుకుతుంది. మరి అది గిట్టుబాటు ధర అవుతుందా ఈరోజు? మరి ఈరోజు వేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పంటలు సాగు చేసుకుంటే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్లకు గిట్టుబాటు ధర లభించకపోతే మరి ఆ రైతు ఏం చెయ్యాలి? ఆ రైతు మరి పెట్టుబడి నిధుల కింద మరి ఏదైతే మరి వడ్డీకి తీసుకొచ్చి మరి ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నాడు. మరి అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమిచ్చాడు? మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరి రైతు భరోసా కింద 13,500 రూపాయలు సంవత్సరానికి ఇచ్చాడు. మేము వస్తే అధికారంలోకి మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాకుండా మేము 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? మొదటి సంవత్సరం రైతులకందరికి కూడా మరి ఏదైతే రైతు భరోసా ఎగనమం పెట్టాడు. మరి రెండవ సంవత్సరం ఇచ్చింది ఏంటంటే కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి పెట్టుబడి నిధి కింద కూడా మరి రైతుల్ని ఆదుకోని ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఎక్కడ గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వడ్లకైతే ఈరోజు 11,000 రూపాయలు పుట్టి పలుకుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదే పుట్టి మరి 16,000 17,000 రూపాయలు మరి కనీస మద్దతు ధర పెట్టి మరి ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే ఉల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి క్వింటాలు 5,000తో మరి రైతుల కాడ మరి కొనుగోలు చేసి మరి ఏదైతే రైతు బజార్ల ద్వారా మరి క్వింటాలు 2,500 కంటే కిలో 25 రూపాయలకు మరి ప్రజలకు అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఏదో ఒత్తిడి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 1,200 రూపాయలకు మేము కొనుగోలు చేస్తామని చెప్పి పరుగులు పలికారు. కానీ మరి మీడియాలో వచ్చింది. కానీ మరి ఇప్పటికీ ఒక గడ్డ ఉల్లి కూడా మరి ఆ 1,200తో కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. మరి ఆ 1,200 కూడా గిట్టుబాటు కాదు ఈ రైతులకు. ఖచ్చితంగా 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తేనే మరి ఆ ఉల్లి రైతు గడ్డన పడతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఆ 1,200 నుంచి మరి 2,500 రూపాయలు పెంచాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి మరి అన్ని సందర్భాల్లో కూడా రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ ధరల స్థిరీకరణ నిధినే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎత్తివేసిన పరిస్థితి, కూటమి ప్రభుత్వం ఎత్తివేసిన పరిస్థితి. మరి అదే కాకుండా ఈరోజు రైతులు మరి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ మరి ఏదైతే పంట నష్టం
మరి 17 నెలలకు గాను ఒక్క నయా పైసా ఏ రైతు కూడా నష్టపరిహారం కింద చెల్లించని ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఇన్సూరెన్స్ ₹1 మరి ఇవ్వని ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా అన్ని రకాలుగా రైతులకు మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గతంలో కూడా రైతుల పక్షపాతి, ఎప్పటికి కూడా రైతుల పక్షపాతిగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన తండ్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రైతు బాంధవుడిగా మరి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారు దక్కుతుంది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మరి ఆ తీగలో కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకునే దానికి మాత్రమే ఆ తీగలు పనికి వస్తాయని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు రైతులకు విస్మరించడం జరుగుతుంది. మరి ఈ ముఖ్యమంత్రి ఏదైతే తన పుస్తకంలో రాసుకున్నాడు వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరి ఆ రకంగానే ఈరోజు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. రైతులకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు కడప నగరంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి 10 రోజుల మునుపే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి డిక్లేర్ చేయడం జరిగింది. మేము కూడా మరి కడపలో శనివారం రోజే మేము పర్మిషన్కు అప్లై కూడా చేయడం జరిగింది. మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా మరి ఈరోజు ఉదయం 9:20 గంటలకు మాకందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ర్యాలీ మీరు నిర్వర్తించడానికి మీకు పర్మిషన్ లేదు, మరి మీరు చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి కూడా మరి మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఒకటే చెప్పాం, మీరు ఏం కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తి లేదు, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా రైతన్నలకు అండగా ఉంటాము అని చెప్పి మరి ఆ విధంగానే మరి ఈరోజు ఒక శాంతియుత మార్గంలో మేము రైతన్నలకు అండగా మరి రైతులతో కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించి మరి ఈరోజు ఆర్డీఓ గారికి మన వినతి పత్రాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా వినతి పత్రం అందించడం జరిగింది. మరి ఇప్పుడే మనం ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మేలు కొలిపి ఖచ్చితంగా రైతులకు ఆదుకోండి, వాళ్ళకందరికీ కూడా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించండి, వాళ్ళకు సరిపడే యూరియా మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు అందించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా.